నల్గొండ జిల్లాలో అమృతం లాంటి కృష్ణా జలాలతో పాటు ఫ్లోరైడ్ విష జలాలు కూడా ఉన్నాయి. వందలాది మందిని ఫ్లోరైడ్ భూతం వికలాంగులుగా మార్చింది. వేలాది మందిని జబ్బు బారిన పడేసింది. మునుగోడు లాంటి నియోజకవర్గాల్లో అయితే ఫ్లోరైడ్ లేని నీళ్లే దొరకవు. ఫ్లోరైడ్తో తల్లడిల్లుతూ అనారోగ్యం బారిన పడిన వారిని, అంగవైకల్యంతో బాధపడుతున్న వారిని ఆదుకునే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత తెలంగాణలో ఏర్పడబోయే తొలి ప్రభుత్వానిది. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు కృష్ణానదీ జలాలు తరలిస్తేనే తప్ప సమస్య పరిష్కారం కాదు. నల్గొండ జిల్లాలో నీటి వనరులకు అంతగా కొరత లేదు. కానీ వీటి మీద దృష్టి పెట్టేవారు లేక జిల్లాలో లక్షల ఎకరాలు ఎందుకు పనికిరాకుండా పడి ఉన్నాయి. పేరుకు కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు మొదలుపెట్టినా సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉండడం వల్ల వేలాది ఎకరాలు వీడులుగా ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ కాలువ పనులు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో, బ్రాహ్మణ వెల్లంల సొరంగ మార్గం ఇప్పటికీ తయారు కాకపోవడంతో వేలాది ఎకరాలు ఇప్పటికీ సాగుబడిలోకి రాలేదు. నాగార్జున సాగర్, టెయిల్ పాండ్ ప్రాజెక్టుల విషయంలో కూడా తెలంగాణకు అన్యాయమే జరిగింది. తెలంగాణకు కరెంటు ఇవ్వాల్సిన ఈ ప్రాజెక్టు ఆంధ్రాకు మరో ఇరిగేషన్ ప్రాజెక్టులా తయారవుతుంది. ప్రాజెక్టుల నిర్మాణం సంగతులు ఇలా ఉంటే ఇక ప్రాజెక్టు కోసం భూములిచ్చిన వారిని పట్టించుకోకపోవడం మరో వింత. దశాబ్దాల కింద నాగార్జున సాగర్ ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన వారికి ఇప్పటికీ పునరావాస కేంద్రం నిర్మించలేదంటే ఈ ప్రాంతం మీద ఎంతటి నిర్లక్ష్యం ఉందో అర్థమవుతుంది. నల్గొండ జిల్లాలో ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాలలు ఒకే జిల్లా కేంద్రంలోనే ఉండి మిగతా నియోజకవర్గాల్లో లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి నియోజకవర్గంలో కాలేజీలు ఉంటేనే చదువులలో జిల్లా ముందుకెళ్లగలుగుతుంది. జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టాలనేది ఎన్నో ఏళ్లుగా ఉన్న డిమాండ్. కొత్త రాష్ట్రంలోనైనా డిమాండ్ నెరవేరితే కాలేజీతో పాటు పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి వచ్చే అవకాశం ఉంటుంది. నాలుగు జిల్లాల ప్రజలకు వైద్యం అందించడానికి ఉపయోగపడే బీబీ నగర్ నీమ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే పూర్తి చేస్తే వందలాది మంది ప్రాణాలు కాపాడినట్టే. అలాగే జిల్లాలోని మిగతా సర్కారీ ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచాలని సంవత్సరాలుగా అన్ని పార్టీలు పోరాడుతున్నా కూడా సమస్యను పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఆసియా ఖండంలోనే మరెక్కడ లేని విధంగా అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు నల్గొండ జిల్లాలో ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలో భూమినిచ్చిన రైతులకు కాకుండా స్థానికేతరులను వాటిలో ఉద్యోగాలుగా తీసుకున్నారు. 80% ఉద్యోగాలు స్థానికులకు ఇస్తేనే ఇక్కడ నిరుద్యోగులకు ఊరట. ఇక విద్యుత్ సమస్యతో సిమెంట్ కంపెనీలు, పరిశ్రమలు మూతపడడంతో అందులో ఉద్యోగం చేస్తున్న వందల మంది రోడ్డు మీద పడ్డారు. కొత్త రాష్ట్రంలో కరెంటు కొరత లేకుండా చూసుకోవాల్సి ఉంది. దేవరకొండ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువ. ఇక్కడ తండాల్లో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. వాళ్ల గోడు పట్టించుకునే నాథుడు కనిపించడు. బతుకు బండి నడపడానికి అవసరమయ్యే సదుపాయాలు కూడా లేవిక్కడ. తిండికి లేక పిల్లల్ని అమ్మకానికి పెట్టే దుస్థితిలో ఉన్నారిక్కడ. పిల్లల్ని అమ్ముకునే పరిస్థితి రాకుండా ఇక్కడి వారికి ఆర్థిక స్థితి మెరుగుపడేలా చూసుకోవాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వాందే. ఆలేరు, తుంగతుర్తి, సూర్యాపేట వంటి నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. అలాగే ఈ ప్రాంతాల నుంచి దక్షిణ తెలంగాణను కలుపుతూ రోడ్లు లేకపోవడం లోపంగా ఉంది. ఇవే కాదు, ఇలాంటివి ఎన్నెన్నో. ప్రత్యేక రాష్ట్రంలో ఏర్పడబోయే మొదటి ప్రభుత్వం ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తుందని కోటి ఆశలు పెట్టుకున్నారు తెలంగాణ జనం.